హాయ్ హలో వెల్కమ్ టు ఆల్. చిరంజీవి హీరోగా నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కె రాఘవేంద్రరావు తీసిన ఫ్యాంటసీ వండర్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి కూడా ఒకటి. తెలుగు ఆడియన్స్ అందరికీ ఎప్పటికీ మర్చిపోలేని ఈ సినిమా ఇప్పుడు ఫైనల్గా 35 ఏళ్ల తరువాత రిలీజ్ అవుతుంది. అది కూడా 3Dలో వస్తుంది. ఈ రిలీజ్ కోసం మళ్ళీ చిరంజీవి నిర్మాత అశ్విని దత్తులు తమ ప్రమోషన్స్ని గతంలో ఇంద్రాకి చేసిన రేంజ్లో చేస్తుండగా లేటెస్ట్గా ఒక క్రేజీ ప్రోమోని వదిలారు. మరి ఇందులో మెగాస్టార్ తన మార్క్ ఎనర్జీ టైమింగ్తో అదరగొట్టగా లాస్ట్లో చిరంజీవి నటవారసుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇందులో సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే ఇందులో చరణ్ జగదేక వీరుడు క్లైమాక్స్ గురించి మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. పార్ట్ 2కి ఉన్న స్కోప్ పై మాట్లాడడం కూడా జరిగింది. చివరిలో ఉంగరాన్ని మింగిన చేప ఏమయ్యాయి అంటూ చరణ్ చెప్పడంతో జగదేక వీరుడు పార్ట్ 2 పై ఆశ వచ్చిందనే చెప్పాలి. ఇక ఈ ఫుల్ ఇంటర్వ్యూ అయితే మే 8వ తేదీన రాబోతుండగా ఇందులో పార్ట్ 2 పై ఇంకా క్లారిటీ రావచ్చు అని మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ఇప్పుడు పెద్ద సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్తో ఇంకో సినిమా లైనప్లో ఉంది. ఆ తరువాత ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగాతో మూవీస్ ఉంటాయని అప్డేట్ కూడా ఉంది. కానీ ఇందులో ఎంత నిజముందో తెలియదు. ఒకవేళ ఈ 2 సినిమాలు ఉంటే వీటి తరువాత జగదేక వీరుడు పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 2 ఉంటే హీరో రామ్ చరణే, మరి హీరోయిన్గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఉంటే బాగుంటుంది. అయితే ఏ సినిమా ఏ డైరెక్టర్ అయితే బాగా తీస్తాడో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిల్మీ ముచ్చట్లు ఛానల్. అలాగే జగదేక వీరుడు పార్ట్ 2 ఎవరు కావాలనుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి.